ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే సార్ యాక్చువల్గా. అంటే ఈ అటాక్లు ఇప్పుడు మనం అటాక్ చేసాము, వాళ్ళు తిరిగి అటాక్ చేస్తారు. ఆల్రెడీ చేసినారని కూడా అంటున్నారు. ఇంకా ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. అలాంటి పరిస్థితి వస్తే హైదరాబాద్ ఎలాంటి పొజిషన్లో ఉంటుంది హైదరాబాద్ సెక్యూరిటీలో? అంటే 1 to 10 వేసుకుంటే దాంట్లో ఇప్పుడు మీరన్న క్వశ్చన్ ఇందాక కూడా అడిగారు, బోర్డర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, హైదరాబాద్ ఉన్న పరిస్థితి. నేను చెప్పాలంటే మనం చాలా అదృష్టవంతులం. నిజాం హిస్టరీ కాంచి, ఈవెన్ మొఘల్ హిస్టరీ కాంచి మనం 1000 సంవత్సరాల హిస్టరీ తీస్తే హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఓకే ఓకే. మనము పాకిస్తాన్, బెల్చిస్తాన్, తుర్కిమిస్తాన్, గిల్గిట్ ఈ ప్రాంతాల నుంచే మొఘల్స్ అటాక్, ఈ ప్రాంతాల నుంచే మన బ్రిటిషర్స్ వాళ్ళు చేశారు, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి అటాక్ చేశారు. మనం ఎటు వెళ్ళినా కానీ అత్యంత సురక్షితమైన ప్రదేశంలో మనం ఉన్నాం. ఒకప్పుడు కాకపోతే ఏంటంటే ఇన్వెన్షన్, బోర్డర్ నుంచి ఇన్వెన్షన్ రావడం, బోర్డర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్, మనకు ఎక్కువ ఎఫెక్ట్ లేకపోయింది. ఇప్పుడు టెక్నాలజీ యుద్ధం వచ్చి మనం పాకిస్తాన్లో కూర్చొని బటన్ ఎక్కి ఏ ప్రదేశానికైనా వెళ్ళొచ్చు. మనం హైదరాబాద్లో కూర్చొని ప్రపంచంలో ఉన్న ఏ దేశాలకు కూడా మనం అటాక్ చేయొచ్చు. కాబట్టి సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజలు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్.